నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ఐబొమ్మ. దీనికి సంబంధించి దాదాపు 5 రోజులుగా ఒక చర్చ నడుస్తా ఉంది. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా కొంతమంది అతన్ని హీరో అంటున్నారు. కొంతమంది అతను చేసింది తప్పు అంటూ కూడా ఖండిస్తా ఉన్నారు. సో, ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏ విధంగా అక్కడ క్రైమ్ జరిగింది, ఎంతమంది డేటా అతని దగ్గర ఉంది అనేది క్లియర్ కట్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. సో, ఒకటే ఇక్కడ ఖచ్చితంగా అటు ప్రభుత్వం ఇంక్లూడ్ అయ్యింది. సో, ఈ విషయానికి సంబంధించి ఇట్లాంటి వాటికి ప్రజలు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు హైకోర్టు అడ్వకేట్ పప్పి గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. సో, ఇటీవల ఐబొమ్మ రవి గురించి ఇక మనం ప్రత్యేకంగా అవును. చెప్పాల్సిన ఇది లేదు. సో, మీరేమంటారంటే ఈ విషయంలో ఎట్లా లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి? అసలు ఏ విధంగా ట్యాకిల్ చేస్తారు? యాక్చువల్‌గా ఏందంటే ఇప్పుడు రవి విషయానికొస్తే మెయిన్ మనకు ఆయనకి పడిన సెక్షన్స్ వచ్చేసి ఐటీ యాక్ట్ అండ్ కాపీరైట్స్ కింద బిఎన్ఎస్‌లో గూడా సెక్షన్స్ అనేది అప్లై చేస్తారు. మెయిన్‌లీ ఐటీ యాక్ట్‌లో వచ్చేసి 66 సి అండ్ ఈ పడింది. సో, సి వచ్చేసి ఏదైతే థెఫ్ట్ చేయడము, అవును. ఐడెంటిటీని ఒకరి ఐడెంటిటీని థెఫ్ట్ చేసినందుకు ఆ సెక్షన్ ఏసారు. 66 ఈ కూడా ఏసారు. ఇది వచ్చేసి వయలేషన్ అన్నమాట. వాళ్ళ ప్రైవసీని వయలేషన్ చేయడం. హ్మ్. కాపీరైట్ సెక్షన్స్ అండ్ బిఎన్ఎస్ యాజువల్‌గా సెక్షన్స్ ఏసారు. అండ్ ఏందంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సింది అంటే ఎగ్జాంపుల్‌గా జనాల దృష్టిలో ఆయన హీరోలాగా ఉన్నాడు. హ్మ్. ఆహ్, జనాల దృష్టికొస్తే అతను హీరోలాగా ఉన్నాడు. సో, జనాల పర్‌ఫెక్షన్స్‌కెళ్తే ఏమవుతుంది అంటే ఇది అతను ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మూవీ ఇచ్చిండు. ఒక సినిమాకెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ ఒక 4 మెంబర్స్ ఎళ్తే 2000 లైక్ ఇంత అవును. పడుతుందనమాట. మెయిన్‌లీ ఈయనని అరెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే సర్వీస్, లాక్స్ అండ్ లింక్స్, హ్మ్. యాడ్ రెవెన్యూస్ అండ్ టెక్కీ ప్యాటర్న్స్ అవును. ఇవన్నీ ఈ ఇంక్లూడ్ అయినాయి. ఫోరెన్సిక్స్‌లో ఇవన్నీ ఇంక్లూడ్ అయినాయి కాబట్టి ఆయనని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారనమాట. దీనివల్ల ఎఫెక్ట్ అయింది ఏంది అంటే ప్రొడ్యూసరు అండ్ థియేటర్స్, ఆహ్, ఏదైతే టెక్నీషియన్స్ ఇప్పుడు ఏదైతే డాన్సర్స్ గానీ, చిన్న చిన్న యాక్టర్స్, కామెడియన్స్ లైక్ ఎడిట్స్ చేసే ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్, ఓటీటీ గూడా. సో, ఇవన్నీ ఎఫెక్టెడ్ అనమాట. సో, ఇప్పుడు మనము నిన్న మొన్న రాజమౌళి గాని, 'దిల్ రాజు' గారు ఏమంటున్నారంటే మీకు నిజంగా అంత బర్డెన్ అనిపిస్తే ఓటీటీలో 2-3 వీక్స్‌లో మేము ఆహ్, మూవీ అనేది రిలీజ్ చేస్తున్నాము. దానికి సబ్‌స్క్రైబ్ అవును. ఉంటది. 165 సబ్‌స్క్రిప్షన్. రూపీస్ ఏదో ఉంటది. సో, మీరు అట్లా చూడొచ్చు. కానీ మన జనాలు మెయిన్ ఏందంటే నేను జనాలకు యువతకు మెయిన్‌లీ యువత అట్రాక్ట్ అవుతారు. ఈ ఈ నెట్‌వర్క్‌లో కాబట్టి మెయిన్ వాళ్ళేందంటే, మెయిన్ ఖాళీ టైం ఎక్కువ స్పెండ్ అవును. చేసే వాళ్ళే 3 అవర్స్ మూవీ జూస్తారు. అవును. మెయిన్‌లీ నిజంగా వర్క్ షెడ్యూల్ ఉండి, నిజంగా బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళు ఒక 3 అవర్స్ మూవీ చూడాలంటే చూడలేరు. కష్టము. అవును. సో, ఇది అంటే జనాల దృష్టికొస్తే ఈయనేమన్నా క్రైమ్ జేషిండా? మర్డర్ అవును. జేషిండా? రేప్ అవును. జేషిండా? అంటున్నారు. సో, కత్తి పడితేనే క్రైమ్ జేసినట్టు గాదు. మైండ్ గేమ్ ఆడిండు ఇక్కడ. స్కిల్స్‌తోని ఆడిండనమాట. సో, నెట్‌వర్క్ యూజ్ జేషిండు. సో, దీనివల్ల అంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా ఒక రీల్ రిలీజ్ చేయడం జరిగింది. అతనికి రౌడీ షీటరు సైబర్ క్రైమ్ చేస్తే గూడా రౌడీ షీటర్ పడతదని ఒక రీల్ పెడితే గూడా పడొద్దు అని అంటుర్రు. అంటే హ్మ్. నేను లీగాలిటీగా చెప్తే ఏందంటే కత్తి పడితేనే రౌడీ షీటర్ ఓపెన్ చేయడము, ఈ సెక్షన్స్ ఇవన్నీ ఉండదు. మైండ్ గేమ్ ఏదైతే స్కిల్‌ని ఎట్లా ఉపయోగించాలో కరెక్ట్ వేలో కరెక్ట్ వేలో ఉపయోగిస్తే వెళ్ళాలి. ఏం గాదనమాట. సో, అతను ఎకనామిక్స్ లాస్ చేసిండనమాట. ఏదైతే చిన్న చిన్న కళాకారులకు మళ్ళీ వాళ్ళకు ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా పెద్ద మనిషికి ఏదైనా జరిగింది. అతను ఇన్‌కమ్ సోర్స్ ఉన్న పెద్ద మనిషికి ఏదన్నా జరిగిందనుకుంటే మనకు బిగ్ లాస్ అది. అవును. సో, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి గూడా ఏమైంది అంటే ఇప్పుడు 'చిరంజీవి' గారు గాని, 'నాగార్జున' గారు గాని ఇప్పుడు అందరు జనాలేమంటున్నారంటే మీరు రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటున్నారు. సో, అది పర్సనల్ అనమాట. వాళ్ళు 30 ఇయర్స్, 40 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, కష్టపడినారు. అండ్ ప్రొడ్యూసర్స్ గూడా మీకు ఒక సినిమా అనేది ఒక 4 రూమ్‌ల మధ్య బ్లాక్‌లో సినిమా తీస్తే మీరు చూస్తారా? హ్మ్. చూడరు గదా! చూడలేం గదా! అవును. మీకు ఫారెన్ చూపియాలి, బ్యాంకాక్ చూపియాలి, రివర్స్ అండ్ ఫారెన్ హీరో చుట్టూ ఫారినర్స్‌ని పెట్టాలి. ఇదంతా కావాలంటే బిగ్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్ బడ్జెట్. అవుతుందనమాట. ఒక బడ్జెట్. పెద్ద బడ్జెట్‌కి సంబంధించిన మూవీ అవుతుంది. సో, మీకు సినిమా అనేది అట్రాక్టివ్‌గా ఉండాలంటే ప్రొడ్యూసర్ స్పెండ్ చేయాల్సిందే అమౌంట్ అనేది. సో, దీన్ని ఇమ్మీడియేట్‌లీ వాళ్ళు 2-3 ఏండ్లు కష్టపడిన సినిమాని మీరు ఇమ్మీడియేట్‌లీ నెక్స్ట్ డేనే ఇంకా అసలు
ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో మీరు ఆ మూవీ ఎవరైతే రవి ఇమ్మీడియేట్‌లీ మన ప్రజలకు మూవీ చూయించడం ద్వారా అది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ థియేటర్ ఓనర్స్ ఇప్పుడు సినిమా టికెట్ తీసుకుంటే అందులో 70-80% ప్రొడ్యూసర్స్‌కి పోతుంది. సినిమా థియేటర్ ఓనర్‌కి ఏం రాదు. అతను అమ్ముకోవాల్సింది పాప్‌కార్న్స్, అవును. కూల్ డ్రింక్స్ ఇవి అన్నమాట. సో, ఇక్కడ ఇంత రేట్ ఎందుకు పెట్టిర్రంటే లొకేటెడ్ ఏరియా, యాంబియన్స్ ఆ! స్ ఏదైతే స్క్రీన్స్ మనకు లగ్జరియస్‌గా కావాలి అనుకున్నప్పుడు మరి ఇవన్నీ ఈ ఈ ఉన్న యాంబియన్స్‌ని చూసి కంపల్సరీ పే చేయాల్సిందే. సరే మేము పే చేయమంటే వెయిట్ 4 వీక్స్. సరే ప్రజలు ఫ్రీగా వచ్చింది ఏది గూడా అది ఆహ్, మనకు అవును. ఈజీగా ఉండదనమాట. లైక్ మనము ఇప్పుడు ఒక ఇంట్లో ఒక 2 బ్రదర్స్ ఉంటారు. ఈ సిమిలర్ ఫేసెస్ ఉంటాయి ఎగ్జాంపుల్‌గా. ఒక బ్రా తమ్ముడేం చేస్తాడు అన్నది ఆధార్ కార్డ్ తీసుకొని సంథింగ్ ఏదో ప్రొడక్ట్ కొంటారు కన్స్యూమర్‌లో. ఏదో ప్రొడక్ట్ కొన్నప్పుడు అది ఈఎంఐ పే చేయకుండా ఇంటికొచ్చి అరవడం చేస్తే ఇంట్లో ఉన్న అన్ననే అసలు ఊరుకోడు. గల్లలు గల్లలు పట్టుకొని రోడ్డు మీదకొచ్చే అవును. అవును. టైప్‌లో ఉంటారనమాట. మీ ప్రైవసీని ఒక సొంతం తమ్ముడు ఇది చేస్తేనే మీరు ఊరుకోనప్పుడు మీరు అంత కష్టపడి అంత చేసిన వాళ్ళు అసలు అంటే వాళ్ళకి ఎంత పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కంప్లీట్‌గా ఇప్పుడు బయటున్న రేట్స్‌కి మేము సినిమా చూసే పరిస్థితి కూడా లేదు కాబట్టి, హ్మ్. సో, అందుకని మేము ఐబొమ్మ యూజ్ చేస్తున్నాం అనేది వాళ్ళు చాలా అంటే ఆ ఈజీగా లెక్కల్లో చెప్తారు. హీరోగా వీళ్ళు మాట్లాడతారు. యాంగర్ స్టేజ్‌లో ఉన్నారంట. పబ్లిక్ ఎట్లా ఉన్నారంటే ఫుల్లీ ఆఫ్ యాంగర్ స్టేజ్‌లో ఉన్నారు. ఇప్పుడు సినీ నిర్మాతల మీద గాని, ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీ మీద ఇప్పుడు ఇది మనకు ఇది ఈజీ అనిపిస్తది. మనం ఇక్కడ కూర్చొని మనం ఈజీ అని ఒక 5 మినిట్స్ ఎడిట్ చేసిన మీ వీడియోని ఎవరైనా కాపీ పేస్ట్ చేసుకొని వాళ్ళు రిలీజ్ చేస్తే అది ఎంత అవును. ఎఫెక్ట్ అవుతుంది? ఏదైనా గాని. ఇప్పుడు ఇక్కడ 66 అనే సెక్షన్ అనేది చాలా పవర్‌ఫుల్ సెక్షన్. ఇది ఏందంటే ఒక అంటే బేసికల్‌గా ఈ సెక్షను ఎక్కడ ఇంప్లై అవుతుందంటే ఒక అమ్మాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక షాపింగ్ మాల్‌లో ఒక కెమెరా పెట్టినరు ఏదైనా డ్రెస్సింగ్ రూమ్‌లో. పెట్టి అది రిలీజ్ జేషినారనుకోండి. అంత పవర్‌ఫుల్ సెక్షన్ అనేది అప్లై చేషినారనమాట. ఈ 66 అనేది. మనకి అంటే ఇప్పుడు ప్రైవసీని భంగం చేస్తున్నాడనమాట. ఇప్పుడు ఈ సెక్షన్స్ ప్రకారం హ్మ్. అతనికి ఆహ్, ఎక్కువ ఎక్కువ రోజులే జైలు పడే ఛాన్స్ ఉంటదా? లేకపోతే ఎట్లా ఉంటదండి? లేదు. దీనికి బెయిల్ వచ్చే ఇప్పుడు ఛాన్స్ ఉంటదా? ఇప్పుడు ఉన్న సెక్షన్స్ ప్రకారము 3-7 ఇయర్స్ ఏదైతే ఉందో పనిష్మెంట్ అనేది ఉంది. అది ట్రయల్స్ అయిన తర్వాత. ఇప్పుడు ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నాడు. జ్యుడిషియల్ కస్టడీ వస్తుంది. పోలీస్ కస్టడీ అంటే పోలీస్ 14 డేస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ. సో, ఇక్కడ రవిది మనకు సింపుల్‌గా మనకొక సినిమా చూపించాడు. కానీ ఆయన బెనిఫిషియరీ. ఎంత అమౌంట్ అనేది ఆయన సంపాదించిండు అనేది ప్రజలు చూడట్లేదు. ఇప్పుడు దాన్ని రికవర్ చేసే ప్రాసెస్ ఉంటుందా? రికవరీ అంటే అంటే ఒకవేళ అంటే ఓకే అనుకుంటే. రికవరీ చేసే ప్రాసెస్ అంటే అవన్నీ ఇప్పుడు ఆయనది ఏదైతే ఉందో డేటా అంతా రికవరీ చేసుకొని అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే మన వాట్సాప్‌లో 2 ఇయర్స్ కింద డిలీట్ చేసినది గూడా ఇప్పుడు ఓపెన్ చేసే అంత టెక్నాలజీ ఏదన్నా యాప్స్ ఓపెన్ చేస్తే జరుగుతదనమాట. ఇప్పుడు ఈయన యాప్ ఇప్పుడు మీరు ఐబొమ్మ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ యాడ్స్ వస్తుంటాయి. యాడ్స్ వచ్చినప్పుడు మనం ఏదో ఒకటి తొందరగా సినిమా చూడాలి అన్న ఇంటెన్షన్‌తోనే ఏదో ఒకటి ఒత్తేస్తుంటారు జనాలు. కొంతమందికి నాలెడ్జ్ లేని వాళ్ళు. ఒత్తేసినప్పుడు ఏమైతది 10 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు వాళ్ళకి పడిపోతుందనమాట మనకు తెలవకుండా. అంటే అది మనం క్లిక్ చేసినందుకు. సో, చానా హ్యూజ్ ఆఫ్ అమౌంట్ ఆయన సంపాదించిండు. ఎవరు? లైక్ 20 ఇప్పుడు ఈ క్రోర్స్ అని బెట్టింగ్ అంటున్నారు. యాప్స్ గూడా ఈ డేటా అమ్మాడు అని రకరకాల అనుమానాలు హ్మ్. వస్తున్నాయి గదా! సో, బెట్టింగ్ యాప్స్ అంటే మనకు ఇక్కడ సెక్షన్స్‌లో అయితే ఎక్కడ గూడా ఇన్వాల్వ్ చేయలే. అది మొత్తం అపోహ అన్నమాట. సో, అంటే నేను చెప్పేదేంటి అంటే ఆహ్, జనాలు అనుకుంటున్నారు బెట్టింగ్ యాప్స్ గూడా ఉంది అంటే మనం ఏదన్నా ఓపెన్ చేసినప్పుడు ఏదన్నా క్లిక్ చేస్తే ఏమైతదంటే మన డాటా అంతా ఇప్పుడు ఒక చౌరస్తాలో గాని, ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మనం నించున్నప్పుడు ఎంత ఫోకస్‌గా కెమెరా మన మీద పడుతుందో, మన ఫోను ఏదైనా క్లిక్ చేసినప్పుడు లింక్. ఈ లింక్ అనేది ఎవ్రీథింగ్ కాంటాక్ట్ మీరు ఎక్కడ యూజ్ చేస్తారు బ్యాంక్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ పడుతుంది. అది వాళ్ళు కాపీ పేస్ట్ చేసేసుకొని మీ పైన ఏదైనా చేయొచ్చు. చాలామంది అమ్మాయిలు అట్లా చాలామంది మోసపోయినారు. నార్త్‌లో అయితే వాళ్ళ ప్రొఫైల్స్ పెట్టుకొని చాలా కొంతమంది హీరోయిన్స్‌కి గూడా మధ్యలో అట్లాంటి ప్రాబ్లమ్స్ జరిగింది. సో, ఇక్కడ చెప్పేది ఏందంటే యూత్‌కి అంటే మనము యూత్ వాళ్ళేందంటే ఎంతసేపు నేను సినిమా చూడాలి అంటుర్రు. అదొక్కటే మైండ్‌లో చూస్తుర్రు. రవిని హీరో చేస్తున్నారు. సో, ఆయన చేసింది మైండ్ గేమ్ స్కిల్స్‌తో ఆడిన గేమ్ అన్నమాట. సో, ఏదైనా మన 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 ఇంట్లో సపోజు మనము ఏదైనా పార్టీ జరిగినప్పుడు ఒక డ్రెస్ తెచ్చుకుంటాం.
అది మనం పార్టీ రోజే ఏసుకోవాలి. పార్టీ రోజే చూయించాలి ప్రజలకి. ఎవరికైతే పార్టీలో వచ్చే వాళ్ళకి బర్త్‌డే పార్టీ నేను డ్రెస్ తీసుకున్నాను. ఎవరికీ రివీల్ చేయను. ఇంట్లో గూడా మనం చూపించడానికి ప్రైవేట్‌గా పెట్టుకుంటాం. మనం కొన్ని కొన్ని థింగ్స్‌ని అంత ప్రైవేట్‌గా పెట్టినప్పుడు 2-3 సంవత్సరాలు కష్టపడి వాళ్ళు మూవీ తీసినప్పుడు వాళ్ళకి ఎంత లాస్ అనేది ఉంటుంది. హ్మ్. సో, ఇది మనము ఒక ఒక వ్యవస్థనే వాళ్ళు అంటే కూల్చేసిందనమాట. ఎవరికి లాస్ అనే దాని మీద కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. హ్మ్. వీళ్ళెవరో బడా బడా బాబులే కదా లాస్ ఆ! అయ్యేది. వాళ్ళకేమైతది? వాళ్ళు లక్షలు వేలల్లో సినిమాలు తీయమని మేము అడగలేదు. హ్మ్. సో, ఈ రకమైన క్వెషన్స్ వస్తా ఉన్నాయి. మీరేం చెప్తారు? అంటే వేలల్లో సినిమా తీయడం అంటే అదే చెప్తున్నా గదా! నార్మల్‌గా సినిమా తీస్తే మీరు జూస్తారా? ఒక నార్మల్ గుడిసెలో కూర్చొని నీకు 3 గంటల సినిమా చూపిస్తే మీరు చూడలేరు గదా! హ్మ్. ప్రొడ్యూసర్ అన్నప్పుడు వాళ్ళు ఏదైతే అమౌంట్ పెట్టి మీరు ప్లేసెస్‌ని క్వాలిటీ. ఇప్పుడు ప్లేసెస్, క్వాలిటీ మీకు ఆ సాంగ్స్‌ని చూపియడం గానీ, ఆ బ్యాక్‌గ్రౌండ్స్ అవన్నీ చూపియాలంటే మీకు అమౌంట్ పే చేయాలి. ఇప్పుడు ఎక్కడికెళ్ళినా ఇప్పుడు నార్మల్‌గా మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినప్పుడు ఒక 5, 6 గంటల కోసం 30, 40 వేలు మీరు పే చేస్తున్నారు. మీరు ఇక్కడనే చూడండి. మీరు మీరు ఈజీగా ఎందుకెళ్ళలేకపోతున్నారు మరక్కడికి? హ్మ్. ఇప్పుడు ఒక 4, 5 అవర్స్‌కే మీరు 30, 40,000 పెళ్లి కోసం వీడియోలు తీసుకుంటున్నప్పుడు, మళ్ళీ వాళ్ళు ఒక 2 ఏండ్లు డైలీ కష్టపడతారు గదా! సో, నేనిక్కడ మన ఎవరైతే ప్రజలని నేను తక్కువ చెయ్యట్లేదు. బట్ మీరు ఏదైనా స్కిల్స్ ఏదైతే ఉందో, మీరు అవేర్‌నెస్ పెంచుకోండి. మనకు గూడా అది బిగ్ లాస్. ఇప్పుడు ఒక ఒక మన ఇంట్లో మదర్ గాని, సిస్టర్ గాని ఎవరన్నా ఎళ్తుంటారు రోడ్ పైన చైన్ స్నాచ్ చేస్తారు. మనకు ఎంత ఎఫెక్ట్ అయితాం. మనం ఇమ్మీడియేట్‌లీ ఎళ్లి కంప్లెయింట్ ఇవ్వడం. మనం చిన్న చిన్న దానికే తట్టుకోకుండా ఎళ్తాం. మన ఏదైనా ల్యాండ్ ఉంటది. దాని మీద ఎవరైనా గ్రాబ్ చేసి ల్యాండ్‌లో వచ్చి పొజిషన్‌లో కూర్చున్నారనుకోండి, ఇమ్మీడియేట్‌లీ కేస్ ఫైల్ చేస్తాము. ఇవన్నీ మనకెట్లా పర్సనల్‌గా తీసుకుంటామో వాళ్ళు గూడా అది సో, ఈ పర్సనల్‌గా తీసుకున్నారు. 50,00,000 డేటా అనేది మిస్‌యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటదా? ఇప్పుడు ఆల్రెడీ మిస్‌యూజ్ మనకు తెలవకుండా జరిగిపోయింది. అంటే ఏ అంటే మనం రకంగా? ఏమనుకుంటాము, ఇప్పుడు నార్మల్ వ్యక్తి నేను ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చూసాను. ఒకతను పిచ్చిగా ఏడ్చేస్తున్నాడు. హ్మ్. అది అయ్య! పొయ్యింది రవి సంథింగ్ దేవుడు లైక్ అని అతను ఏడ్చేస్తున్నాడు. సో, ఆయనకు లీగల్ అవేర్‌నెస్ తెలవదు. ఎంతసేపు నేను సినిమా చూస్తున్నానా అనేదే మైండ్‌లో ఉంది గానీ, ఇప్పుడు ఒక సైకిల్ నడిపించేటాయనకి నువ్వు అదేమంటారు టోల్ గేట్ గురించి అడిగితే చెప్తాడా? డైరెక్ట్ సైడ్ నుంచి ఎళ్ళిపోతాడు. అవును. అంతే గదా! ఇప్పుడు ఇది గూడా అంతే అనమాట. నేను జనాలని తక్కువ చేయట్లేను. మీరు లీగల్ అవేర్‌నెస్ పెంచుకోండి. మనకు ఎఫెక్ట్ అయినప్పుడు మనం ఎంత లాస్ అయితామో, అది కూడా అంతే లాస్. అంటే నేను ఆయనకి ఎంకరేజ్ చెయ్యొద్దనే ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు రవికి. చాలా మంది ఇప్పుడు మీరన్నట్టుగా అవగాహన లేని వాళ్ళు ఏమంటున్నారంటే, నా డేటా హ్యాక్ అయితే ఏమైతది? నా డేటాలో పెద్దగా ఒరిగేదేం లేదు అనేది ఉంది. ఆ! మీరేం చెప్తారంటే ఈ డేటాని రాంగ్ వేలో కన్వర్ట్ చేసే ఛాన్స్ ఉందా? కంపల్సరీ గదా! నీ డేటా తీసుకొని, నీ దానిపైన బెట్టింగ్ యాప్స్ చేయడము, ఇప్పుడు నిజంగానే ఒక అమ్మాయికి చాటింగ్ జేసి, నీ నీ దాంట్లో నుంచి నిజంగానే రేపు నీ పైన రేప్ కేస్ కానీ, ఇంకేదన్నా కేస్ కానీ జరగొచ్చు గదా! సో, ఈ యాప్స్ వల్ల అంటే రవి జేషింది అందరూ అంటున్నారు నేను రేప్ చేషిండా, మర్డర్ చేషిండా అంటే తెలియకుండా హత్య చేసినట్టే. ఎందుకంటే ఇప్పుడు దీనికి అడిక్షన్ అయ్యి కొంతమంది ఈ ఒక సూసైడ్ రోజు చేసుకుంటారు. 4 సినిమాలు జూస్తుండు. అసలు సినిమా అనేది ఇట్లా ఫ్రీ కాస్ట్ మనం చిన్నగున్నప్పుడు గూడా 2000లో ఆ టైంలో గూడా చిన్న చిన్న సీడీస్ వచ్చినప్పుడు హీరోసు, సైడ్ యాక్టర్స్ వచ్చి పైరసీ సీడీలు తీసుకోద్దు. అప్పట్లో రైడులు గూడా అయినాయి అవును. సీడీ షాప్స్ పైన. అంటే మనము ఒక సీడీ ప్లేయర్‌లో సీడీని అంటే నేను గూడా జూషిన అది. ఏసినప్పుడు అతను సినిమా వాళ్ళే అది రీల్ అవును. చేసిస్తారు. మనిషి ఎళ్ళేది గూడా కనిపిస్తుండే అందులో. కొత్త కొత్త సినిమాలు. సో, అప్పుడు గూడా రైళ్ళయినాయి. మనకు తెలవదనమాట. అంటే అవగాహన లేదు. బట్ ఇదైతే కంప్లీట్‌లీ నేను రాంగే అంటున్నాను. అంటే పైరసీ చేయడం అనేది అంటే కంపల్సరీ ఇక్కడితో రాంగ్. కంప్లీట్ అయిపోతదా? ఒక రవిని అరెస్ట్ చేస్తే ఇది కంప్లీట్ అయిపోయినట్టేనా? ఇంక కొత్తగా వస్తాయి కదా! అయితే అనే రవి క్వెషన్ కూడా రైజ్ అవుతుంది. చేషింది పర్సనల్‌గా ఇప్పుడు రవి చేషింది అల్లు అర్జున్‌కో, చిరంజీవికో, నాగార్జునకో చేస్తే అది అది పర్సనల్‌గా ఉంటుండే. రవి చేషింది ఒక వ్యవస్థకి చేషిండు. ఒక ఇండస్ట్రీ అంటే ఒక పెద్ద బిగ్ ప్లాట్‌ఫార్మ్ అది. అంటే ఒక చిన్న కళాకారునికి కూడా బిగ్ లాస్ అన్నమాట అది. ఇప్పుడు వాళ్ళు సినిమా తీసిన వారం రోజులకు సినిమా వస్తే మొత్తం అట్టర్ ఫ్లాప్ అవును. అయిపోతది. ఇంకా నీకక్కడ వాళ్ళకు ఇన్‌కమ్ ఉండదు. ఆ! లైక్ ప్రొడ్యూసర్స్ గూడా లైక్ సూసైడ్ జేసుకునే ఛాన్సెస్‌కొస్తాయి అవును. గదా! అవును. ఇప్పుడు ఇండైరెక్ట్‌లీ నువ్వు చంపేసినట్టే గదా! వాళ్ళ కళని. హ్మ్. ఎవ్రీథింగ్ నువ్వు చంపేసినట్టే. అందుకే అందరంటారు. నేననేదేంటంటే కత్తి పడితేనే క్రైమ్ జేసినట్టు కాదనమాట. ఏది అయినా గూడా స్కిల్స్‌తోని ఆడింది గూడా
సో, అది ఇదైతే ఆహ్, కొంచెం ఎక్కువ శాతం అయితే ఇంపాక్ట్ ఎక్కువుంటదంటారా? ఈ కేసెస్ మీద గాని, ఇప్పుడు పడిన ఇంపాక్ట్ అంటే ఇప్పుడు బిఎన్ఎస్ ఈయన దీని మీద గాని? పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఇంకా చాలా మంది బెయిల్ వస్తదా? రాదా? అంటారు. బెయిల్ అనేది హక్కు అన్నమాట. బెయిల్ అనేది కంపల్సరీ. వస్తదా ఈయనకిప్పుడు బెయిల్? ఆ! ఎందుకంటే ఆయన బెయిల్ అడ్వొకేటే అనే చెప్తున్నాడు గదా! లేదు. లేదు. వారం బెయిల్ తిరగకుండానే అనేది వారమా, 10 రోజులా, 14 రోజులా కాదు. అది పోలీస్ వాళ్ళు మనకు ఇచ్చిన ఏదైతే ఇన్ఫర్మేషన్ దాని పైన ఇప్పుడు ఆయన తరపు నుంచి మాట్లాడుతున్న అడ్వొకేట్ గూడా, హ్మ్. వారం తిరగకుండా రవి బయటకొస్తాడని కొన్న స్టేట్‌మెంట్ చేస్తా అంటే ఉన్నాడు గదా! మినిమమ్ 14 డేస్ అయితే కంపల్సరీ పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఉండాల్సిందే ఆయన. సో, దాని తర్వాత బెయిల్ అనేది కంపల్సరీ రూల్ అది. హ్మ్. బెయిల్ అనేది అది హక్కు, మన హక్కు. రాజ్యాంగ హక్కు బెయిల్ తీసుకోవడం అనేది. సో, బెయిల్ అనేది వస్తది. రాదు అనేది ఉండదు. రేప్ చేసిన వాళ్ళు, మర్డర్ చేసిన వాళ్ళకే బెయిల్ వస్తుంది అని బయట అంటున్నారు. సో, ప్రతి క్రైమ్ అంటే క్రిమినల్ అయినంత మాత్రాన ఆయన మొత్తము నేరస్తుడు గాదు. మార్పనేది ఉండాలి ఎవరికైనా. సో, ఆయనకు గూడా బెయిల్ అనేది ఇస్తారు. నెక్స్టు ఆయనకు గూడా కౌన్సెలింగ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో సో, అంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చిన దగ్గర నుంచి ఇది ఈ ఫేక్ అకౌంట్స్ లేదా ఫేక్ వెబ్‌సైట్స్ గాని రకరకాలు ఇప్పుడు మనం హ్మ్. చూస్తున్నాం. ఇప్పుడు 'చిరంజీవి' లాంటి వాళ్ళు కూడా నా ఐడీతో వేరే అకౌంట్ క్రియేట్ చేసో లేకపోతే రకరకాలొస్తున్నాయి. మొన్న అవును. 'సజ్జనార్' ఫ్రెండ్‌ని కూడా అవునవును. దాదాపు 'నిర్మల' అమౌంట్ గారిని గూడా కింద దీని వల్ల ఎఫెక్ట్ ఉంటుందా? మొన్న వాళ్ళు కేస్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు, ఇప్పుడు ఎంతవరకు? మనం చూస్తాం. ఇప్పుడు మనకు కొంచెం ఎడ్యుకేషన్ నాలెడ్జ్, నార్మల్ నాలెడ్జ్ ఇప్పుడు 'నిర్మల' గారి ఇది ఫోటో కింద మీరన్నట్టు స్కీమ్స్ గురించి వస్తాయి. నిజంగానే పల్లెటూరులో ఉన్న వాళ్ళు, వీళ్ళు నిజంగానే ఉందనుకోని ఏదన్నా క్లిక్ జేస్తారు. వాళ్ళ డేటా అంతా ఎళ్తది. వాళ్ళు ఏం చేస్తున్నారో మనము ఇప్పుడు ఇది మనం బెడ్‌రూమ్‌లో కూర్చొని ఏం చేస్తున్నాం అనే ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చిది. మన ఫోను మనం హ్మ్. ఏదైనా క్లిక్ జేస్తే. హ్మ్. అంత వేరియేషన్ ఉంటదనమాట. సో, తెలవని వాళ్ళేం జేస్తారు, నిజంగానే ఏదన్నా ఉందేమో స్కీమ్ అని జెప్పేసి నొక్కడము, ఇలాంటివి అమౌంట్ చేస్తుంటారు. పే చేయడం. దిస్ ఈస్ నాట్ ఫర్ గుడ్ ఎవరికైనా గూడా ఇది కరెక్ట్ కాదు. అంటే దీని మీద నెట్‌వర్క్ మరి మీరు మన రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా? లా పరంగా గాని? అంటే లీగల్ అవేర్‌నెస్ అనేది తెలుసుకోవాలనమాట. చర్యలు తీసుకోవడం అంటే ఎవరైనా అఫెన్స్ చేస్తే బిఎన్ఎస్ ప్రకారం శిక్షలు మాత్రం కంపల్సరీగా ఉంటాయి. దానికి ఫైన్ ఇంపోజ్ చేయడం ఉంటుంది. ఎవ్రీథింగ్ ఉంటదనమాట. కొంచెం కఠినంగా ఈయన చేసింది బిగ్ లాస్ కాబట్టి కొంచెం ఈయనని కొంచెం అడ్వర్టైజ్‌మెంట్ అవును. ఎక్కువగా అయిపోయిందనమాట. ఎందుకు రవిని అంత ఫోకస్ చేస్తుండు? ఆయన ఏమన్నా చేసినాడా? 'సజ్జనార్' గారు ఇంతకుముందు హీరో, ఇప్పుడు జీరో అంటున్నాడు. అవును. చాలామంది పోలీస్ వాళ్ళ మీద కామెంట్ చేయడం జరుగుతుంది. సో, ఈయన చేసింది బిగ్ లాస్ అనమాట. అంటే ఇండస్ట్రీ వాళ్ళ సపోర్ట్ ఉందా? వాళ్ళ సపోర్ట్ ఉన్నందుకు అట్లా చేస్తున్నాడు. అట్లేం లేదు. ఇది మనకు డౌన్ బర్త్ నుంచి చూసుకుంటే మనకు 'చిరంజీవి', 'నాగార్జుననే' కనిపిస్తాడు గానీ, అక్కడ టెక్నీషియన్ కనిపియడు. రైట్. ఇప్పుడు మనం సినిమా థియేటర్ ఓనర్‌నే చూస్తున్నాం గానీ, అల్లా స్వీపర్‌లు గానీ, వాళ్ళకి సాలరీలు ఇవ్వడం లేట్ జరుగుతుంది. వాళ్ళకు అవకాశం పోతుందనమాట. జాబ్ చేయాలి అంటే సాలరీలు రావు. ఇదంతా అంటే మనం డౌన్ బర్త్ నుంచి చూడాలనమాట సో, ఇది గూడా. ఫైనల్‌గా ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు పబ్లిక్ గాని, లేదంటే ఇప్పుడు ఏదైతే రవిని హీరో చేసేవాళ్ళు గావచ్చు, హ్మ్. చాలామంది ఏ టెక్నాలజీని యూజ్ చేసి డీప్ ఫేక్ చేసేవాళ్ళు సో, గాని రవి విషయానికొస్తే అతనికి బెయిల్ అయితే వస్తుంది. లేట్ అయినా బెయిల్ వస్తుంది. అండ్ సినిమా విషయానికొస్తే నిజంగా మీరు అట్లాంటి సినిమాలు చూడడం అనేది నాట్ గుడ్. లీగల్‌గా అయితే అది కరెక్ట్ కాదు. మనకు గూడా ఏదైనా మనం నిజంగా ఏదైనా వర్క్ జేసి హార్డ్ వర్క్ జేసినప్పుడు మనకు ఎఫెక్ట్ అయినప్పుడు ఎంత ప్రాబ్లమ్ ఉంటుందో నిజంగా గూడా వాళ్ళకి గూడా అంతే ప్రాబ్లమ్ ఉంటుంది. ఈ సినీ కళాకారులనేది డౌన్ బర్త్ నుంచి వర్క్ చేసుకుంటూ పైకొచ్చినారు గాబట్టి రెమ్యునేషన్ విషయానికొస్తే అది వాళ్ళ పర్సనల్. అండ్ ప్రొడ్యూసర్ విషయానికొస్తే వాళ్ళు మీకు మంచిగా చూపించాలి సినిమా అనేది అవగాహనతోని వాళ్ళు అమౌంట్ అనేది ఎక్కువ హ్యూజ్ ఆఫ్ అమౌంట్‌లో ఖర్చు పెట్టుకొని సినిమా తీయడం అనేది జరుగుతుంది. ఇంకా జనాల విషయానికొస్తే మర్డర్ కేసు, రేప్ కేస్ చేసిన వాళ్ళకు శిక్షలు ఈయననే చేసిండా దేశద్రోహం అన్నట్టు చూస్తున్నారు. ఆహ్, నేననేదేంటంటే ఒక కత్తి పొడిచినంత మాత్రాన ఆ వ్యక్తి క్రైమ్ చేసినట్టు కాదు. స్కిల్స్‌ని బేస్ చేసుకొని అతను ఏదైనా మైండ్ గేమ్ ఆడినా గూడా క్రైమ్ చేసినట్టే లెక్క. దిస్ ఈస్ ఫైనల్. సో, ఇది పరిస్థితి. ఖచ్చితంగా రవి ఇమ్మాడికి ఖచ్చితంగా బెయిలొచ్చే ఛాన్సెస్ ఉన్నట్టుగా కనపడుతుంది. అలాగే ఇప్పుడు దాకా జరిగిన ప్రతీదీ కూడా అతను హీరో జేయడానికి ప్రయత్నం జేస్తున్నారు. కానీ సో, చాలా వరకు కూడా డేటా అనేది మిస్‌యూజ్ అయ్యింది. ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా విచారణలో ఇంక్లూడ్ అయి ఉంటుంది గాబట్టి, సో, ఆయనకి బెయిలొచ్చినా కూడా నెక్స్ట్ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది అనేది చెప్తున్నమాట. సో, మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే టీవీ.